Hi. Hello family members and welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ప్రీవియస్ 2 వీడియోస్ లో మనం తెలుసుకున్నాం రిచ్ డాడ్ పూర్ డాడ్ లోని 2 సూత్రాలు. ఫస్ట్ ది రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ అండ్ నెక్స్ట్ వై టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఈ 2 మీకంటూ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ లోని ఆ 3వ సూత్రం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. Once again, and first of all, don't forget to subscribe my channel. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో చెప్పిన 3వ సూత్రం ఏంటి అంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ పని నువ్వు చేసుకో. నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్లు చాలా మంది పీపుల్స్ డబ్బు కోసం పనిచేస్తా ఉంటారు, చాలా మంది పీపుల్స్ ఇతరుల కోసం పనిచేస్తా ఉంటారు. కానీ చాలా మంది వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు పని చేయరు. వాళ్ళ కోసం వాళ్ళ టైం ని కేటాయించుకొని వాళ్ళ ఎనర్జీని ఖర్చు చేసుకొని వాళ్ళ గ్రోత్ కోసం వాళ్ళు ఎవరు పని చేసుకోరు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వీళ్ళందరూ ఏం చేస్తా ఉంటారంటే ఫస్ట్ కంపెనీ ఓనర్ల కోసం పనిచేస్తా ఉంటారు, నెక్స్ట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టడం కోసం పనిచేస్తా ఉంటారు, నెక్స్ట్ బ్యాంకులకి ఈఎంఐ చెల్లించడం కోసం వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళందరికీ తెలియంది ఏంటి అంటే నీ కోసం నువ్వు పని చేసుకో. ఇక్కడ వీళ్ళందరూ చేసేది ఏంటంటే వాళ్ళ ఓనర్స్ కోసం పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ ఓనర్స్ రిచ్ అవ్వడం కోసం పనిచేస్తూ ఉంటారు. అలానే బ్యాంకులకి ట్యాక్స్ కట్టడం కోసం గవర్నమెంట్ కోసం పనిచేస్తూ ఉంటారు. బ్యాంకులలో తీసుకున్న లోన్లకి ఈఎంఐలు కట్టుకుంటూ బ్యాంకు గ్రోతింగ్ కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ తెలియంది ఏంటంటే నీ కోసం నువ్వు పని చేసుకో. వీళ్ళు తరచూ డబ్బు కోసం ఇబ్బంది పడడానికి గల కారణం వీళ్ళ కోసం పని చేసుకోరు, వేరే వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు తరచూ పనిచేసినప్పటికీ లైఫ్ టైం పనిచేసినప్పటికీ వీళ్ళ కోసం ఏమీ ఉంచుకోరు, వీళ్ళ కోసం దాచుకున్నదంతా ఏమీ ఉండదు. వీళ్ళు చేసే ప్రతి ఒక్క పని అనేది వేరే వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు. అందుకే జీవితం అంతా వాడెవడి కోసమో పని చేయొద్దు, వాడెవడినో ధనవంతుని చేయొద్దు. నీ పని నువ్వు చేసుకో, నీ బిజినెస్ నువ్వు చేసుకో, నీ కోసం నువ్వు పని చేసుకో. ఇంకా మీ వృత్తికి మీ వ్యాపారానికి తేడా తెలియాలి. ఇంకా మీకు క్లారిటీకి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. రే క్రాక్ మెక్డానల్డ్స్ కంపెనీ ఓనర్. మనం అందరం అనుకుంటాం రే క్రాక్స్ హ్యాంబర్గర్ బిజినెస్ చేస్తాడు అని, కానీ అతడు అక్కడ చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఎస్టేట్ బిజినెస్ అది ఎలా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మెక్డానల్డ్స్ కంపెనీ వివిధ ప్రదేశాల్లో వివిధ దేశాలలో ల్యాండ్లు కొనేసి అక్కడ ఫ్రాంచైజ్ ఇచ్చేసి దాన్ని వాళ్ళకి రెంటల్ గా ఇచ్చేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న మనీని ఆస్తిగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడ తను ఫ్రాంచైజ్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఈ ఫ్రాంచైజ్ గా క్రియేట్ చేయడం వల్ల తన ప్రొడక్ట్ నుంచి అక్కడ ప్రాపర్టీని తనంటూ బై చేస్తున్నాడు. ఆ బై చేసిన ప్రొడక్ట్ ని ఆ పర్సన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మళ్ళీ సేల్ చేస్తూ ఆ పర్సన్ అనేది మనీ రొటేట్ చేస్తూ ఉంటాడు. అలాగే కంపెనీకి ఆ ఫ్రాంచైజ్ నుంచి సేల్స్ ద్వారా కమిషన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్రాంచైజ్ అంటే తన యొక్క బిజినెస్ రైట్స్ ని వేరొక పర్సన్ కి ఇస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల తీసుకున్న పర్సన్ తను సేల్ చేసే ప్రొడక్ట్ నుంచి ఈ పర్సన్ కి కమిషన్ గా అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక కంపెనీకి ఫ్రాంచైజ్ ద్వారా రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ రెంటల్ ఇన్కమ్ ద్వారానే మెక్డానల్డ్స్ చాలా మనీ అనేది సంపాదిస్తూ ఉంది. రే క్రాక్ తన వృత్తికి వ్యాపారానికి చాలా డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేశాడు. ఇక్కడ తన వృత్తి ఏమో హ్యాంబర్గర్స్ ని అమ్మడం, కానీ తన వ్యాపారం ఏమో తన యొక్క ప్లేస్ ని రెంటల్ కి ఇవ్వడం. కానీ ఇక్కడ తన బిజినెస్ ఏమో రియల్ ఎస్టేట్ కి అమ్మడం కొనడం. అలాగే మీరు కూడా మీ వృత్తికి వ్యాపారానికి తేడా గమనించండి. ఇలాగే మీరు కూడా ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే మీరు కూడా ఓన్ బిజినెస్ ని బిల్డ్ చేసుకోండి, మీకోసం మీరు పని చేయండి. ఇలానే రాబర్ట్ కూడా తన యొక్క జిరాక్స్ షాప్ లో పనిచేస్తూ తను కూడా ఒక బిజినెస్ ని రన్ చేస్తూ ఉండేవాడు. ఎలా అంటే చిన్న తన యొక్క స్టాక్స్ ని రియల్ ఎస్టేట్ ని అమ్మడం కొనడం ద్వారా తనంటూ మనీ అనేది ఎర్న్ చేసుకునేవాడు, తనంటూ ఆస్తుల్ని క్రియేట్ చేసుకునేవాడు. ఈ ఆస్తులు ఏం చేసాయంటే తనకి ఇన్కమ్ జనరేట్ చేసి పెట్టేవి. ఈ విధంగా ఆ పర్సన్ అంటే మనీ అనేది సంపాదించుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ విధంగా తన ఆస్తుల్ని బిల్డ్ చేసుకున్నాడు, బలంగా తనంటూ ఓన్ బిజినెస్ ని క్రియేట్ చేసుకున్నాడు, మనీ అనేది ఎర్న్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు ఆ పర్సన్ రాబర్ట్. ఈ విధంగానే మీరు కూడా ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే ఓన్ గా బిజినెస్ ని స్టార్ట్ చేయండి. మనమంటూ మార్నింగ్ టైంలో జాబ్ చేస్తూ ఉంటాం, ఈవినింగ్ టైంలో మనమంటూ కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి, కొత్త వర్క్ ని క్రియేట్ చేసుకోండి. జాబ్ చేయొద్దు అని చెప్పేసి అనడం లేదు, జాబ్ చేయండి. మనమంటూ మార్నింగ్ వరకు ఎవరి కోసమో పని చేస్తాం, మన కోసం కూడా సమ్ టైం ని కేటాయించి మన కోసం మనం పని చేయడం స్టార్ట్ చేయండి. మనమంటూ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం అసెట్స్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. ఈ అసెట్స్ ని మీరు స్ట్రాంగ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలంటే రియల్ ఎస్టేట్ ద్వారా అయినా అవ్వచ్చు, బాండ్స్ ద్వారా అయినా అవ్వచ్చు, స్టాక్స్ లో అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో అయినా అవ్వచ్చు. మీరంటూ ఇన్వెస్ట్ చేయండి, మీ అసెట్స్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోండి. మిమ్మల్ని ఈ అసెట్స్ ని స్ట్రాంగ్ గా ఎందుకు బిల్డ్ చేసుకోమని చెప్పేసి అంటున్నానంటే చాలా మంది బిజినెస్ చేయడం కోసం జాబ్
చేస్తూ జాబ్ ని డ్రాప్ చేసుకొని బిజినెస్ మీద డిపెండ్ అయిపోయి బయటకు వచ్చేసి బిజినెస్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ చాలా మంది సక్సెస్ అవ్వలేరు. అందుకే మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయ ముందే మనం ఏం చేయాలంటే అసెట్స్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. బయట దునియాలో 100 బిజినెస్లు ఉన్నాయంటే అందులో 99% బిజినెస్ లో సక్సెస్ అవ్వకపోవచ్చు. అందుకే మనం ముందుగా మనం ఏం చేయాలంటే అసెట్స్ ని బిల్డ్ చేసుకోవాలి. అసెట్స్ ని బిల్డ్ చేసుకోకుండా మనం అక్కడ జాబ్ ని డ్రాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మనం అంటూ నష్టపోతాం. ఒక బిజినెస్ ని పెట్టడం అంత ఈజీ కాదు. అందుకే మనం ఫస్ట్ అసెట్స్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకో. అలా అని బిజినెస్ ఏం కష్టమేం కాదు. కాకపోతే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులను మనం ఫేస్ చేయాలంటే ఆ ప్రాబ్లమ్ మనం ఓవర్కమ్ చేసుకొని వెళ్ళిపోవాలి అంటే మనకంటూ ఈ అసెట్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి. మీ అసెట్స్ కాలం స్ట్రాంగ్ గా బిల్డ్ అయిన తర్వాత మీరు చిన్నగా బిజినెస్ చేయడం స్టార్ట్ చేయండి. మీ జాబ్ అనేది డ్రాప్ చేసుకోకండి. మీ జాబ్ ని చేస్తూ కూడా ఈ బిజినెస్ అనేది రన్ చేసుకోండి. ఎప్పటి వరకు అంటే మీ బిజినెస్ ఎప్పటి వరకు అయితే స్ట్రాంగ్ అవుతుందో అప్పటి వరకు మీరు జాబ్ లో లీడ్ అవుతా ఈ బిజినెస్ ని రన్ చేసుకోండి. ఎప్పుడైతే మీ బిజినెస్ అనేది స్ట్రాంగ్ అవుతుందో ఆ జాబ్ ని వదిలేసి ఈ బిజినెస్ లో రన్ అయిపోండి. మీ బిజినెస్ ని లీడ్ చేసుకోండి. మీకోసం మీరు పని చేసుకోండి. మీకోసం మీరు లీడ్ అవ్వండి. మీరంటూ ఫైనాన్షియల్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. మీరంటూ హ్యాపీగా ఉండొచ్చు. మీరంటూ ఫ్రీడమ్ ని తీసుకోవచ్చు. మీకు నచ్చిన వర్క్ ని మీకు నచ్చినట్లు మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే మీకు నచ్చిన పని మీరు నచ్చినట్టుగా చేసినప్పుడు. దయచేసి చెప్తున్నాను, డూ వర్క్ ఫర్ యూ. నీ కోసం నువ్వు పని చేయి. మీరు ఓన్ గా మీ బిజినెస్ ని రన్ చేసుకొని హ్యాపీగా లీడ్ అవ్వచ్చు. ఇదే రిచ్ డాడ్ పూర్ డాడ్ చెప్పిన 3వ సూత్రం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.